పసుపు బోర్డు సాధించడంలో ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా కృషి చేశారని గంగారెడ్డి తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయం కోసం రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పసుపు రైతుల సంక్షేమానికి రూపాయి కేటాయించలేదని విమర్శించారు. పసుపు రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ఎంపీ అరవింద్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. 50,000 ఎకరాల పసుపు పండితే మహారాష్ట్రలో 2,10,000 ఎకరాల పసుపు పండుతుంది. తమిళనాడులో దాదాపు 60,000 ఎకరాల పసుపు పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో 52,000 ఎకరాల పసుపు పండుతుంది. ఇంకా మధ్యప్రదేశ్లో పండుతుంది, ఒరిస్సాలో పండుతుంది, నార్త్ ఈస్ట్ లో కూడా పండుతుంది. చిన్న రాష్ట్రమైనటువంటి మిజోరంలో కూడా 10,000 ఎకరాల పసుపు పండుతుంది. దేశంలో దాదాపు 7 లక్షల ఎకరాల పసుపు పండుతుంది. కానీ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం కోసం మహారాష్ట్ర పోటీ పడ్డది. మహారాష్ట్రలో అక్కడ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఉన్నది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అక్కడ హామీ ఇచ్చింది, మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ఆ రెండు రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి కూడా మన ఎంపీ గారు ఈ ప్రాంతాల్లోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాలనే సంకల్పంతోనే 2 నెలలు ఢిల్లీలోనే ఉంది. మొన్న ఏదైతే సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన నిజామాబాద్నే కేంద్రంగా నిజామాబాద్లోనే కేంద్ర కార్యాలయాన్ని దేశం మొత్తానికి కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించినటువంటి ఘనత అరవింద్ ధర్మపురి గారు. దానికి మొట్టమొదటి చైర్మన్ చేసింది ఈ ప్రాంత రైతు బిడ్డలైనటువంటి నాలాంటి సామాన్యమైనటువంటి రైతుకు అవకాశం కల్పించడానికి కారణమైనటువంటి వ్యక్తి అరవింద్ ధర్మపురి గారు. నా నియామకానికి